ఖరీఫ్ సీజన్లో నంద్యాల డివిజన్ పరిధిలోని రైతాంగానికి పంటల సాగుపై నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలను తెలియజేశారు. డివిజన్ పరిధిలో కురిసిన వర్షపాతం, పంటల నమోదు, జాగ్రత్తలు, జీలుగలు, పచ్చిరొట్టె ఎరువుల వాడకం తదితర అంశాలను తెలియజేశారు. నా పేరు ఆంజనేయ. ఈ మధ్యలో జరిగిన బదిలీలో సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ నంద్యాలగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి వర్షపాతము, పంట నమోదు, మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మన నంద్యాల సబ్ డివిజన్లో 6 మండలాలు వస్తాయి మనకంటే. నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, పాణ్యం, అలాగే బనగానపల్లి. అంటే జిల్లాలోనే ఉన్న పెద్ద డివిజన్స్లో ఇది ఒకటి. దగ్గర మనకు 51,781 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం ఉంటుంది. అంటే దాదాపు 1,29,402 ఎకరాలు మనకు సాగు అవుతుంది. ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఓన్లీ 3,100 హెక్టార్లు, అంటే 7,500 హెక్టార్లు మాత్రమే సాగైనట్టు తెలుస్తుంది. సో దీంట్లో ఎందుకు ఇంత ప్రధాన కారణం అని చూసుకున్నట్లయితే మన నంద్యాల డివిజన్లో సాధారణ సాగులో 53%, అంటే 51,781 హెక్టార్లలో 27,456 హెక్టార్లు, దగ్గర 53% వరి పైరే వేస్తాం. అంటే వివిధ రకాల, అంటే తెలుగంగ ప్రాజెక్టు ద్వారా కావచ్చు, కేసీ కెనాల్ ద్వారా కావచ్చు, బండాత్పూర్ మండలం అయితే దాదాపు 90% వరి పంట పండుతుంది. కాబట్టి ఎక్కువ వరి పంట దాదాపు 53% మన ఖరీఫ్ పంట కాలంలో ఉంది. రెండవది తీసుకున్నట్లయితే మొక్కజొన్న, అలాగే సోయా చిక్కుడు, పెసర, మినుము కొంత శాతం వస్తాయి. వీటన్నిటి కూడా ముందైతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు పడిన విస్తీర్ణాలు చూసుకుంటే మొక్కజొన్న ఒకటి, అట్లాగే పెసర, అట్లాగే మినుము, అలాగే ముఖ్యంగా సోయా చిక్కుడు మంచి విస్తీర్ణం దగ్గర 2,000 హెక్టార్లు పడాల్సి ఉంటే ఇప్పటికీ మనకు 1,300 హెక్టార్లు పడింది దగ్గర. అంటే దాదాపుగా ఒక 60% దాకా మనకు పడింది. రైతులు కూడా విస్తృతంగా కొనుగోలు చేసి సాగు చేయడం జరుగుతుంది. అయినా మిగతా పంటలు అన్నీ కూడా మనకు వేసుకోవడానికి సమయం ఉంది. ఎందుకంటే మనకు వర్షపాతం ఈ సంవత్సరం చెప్తున్నారు. మే నెలలో మంచి వర్షం పడిన దానికి అనుకూలంగా మనకు మొక్కజొన్న సాగు చేశారు, అలాగే సోయా చిక్కుడు, పెసర, మినుము వేశారు. సో మనకు సమృద్ధిగా శ్రీశైలం జలపాతంలో మంచి నీటి రాకడ బాగా ఉందని చెప్తున్నారు. సో అంటే మనకు త్వరలోనే మనకు ప్రజాప్రతినిధుల ద్వారా, పత్రికల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే త్వరలోనే మనకు నీటి విడుదల వచ్చే అవకాశం ఉంది. ఆ నీటి విడుదల రావడము, అట్లాగే తుంగభద్ర డ్యాంలో కూడా మనకు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మనకు త్వరలోనే మనకు నీటి విడుదల వచ్చే అవకాశం ఉంది. మనకి ఇంకా పంటలు వేసుకోవడానికి సమయం ఉంది. చాలా మందిలో తెలుస్తున్నది అంటే ఎరువులు మనకు అవసరం ఉంటాయి. కాబట్టి ముందుగా కొనుగోలు పెట్టుకుంటే బాగుంటుందేమో అనే ఒక ఆలోచనతో కొనుగోలు చేస్తున్నారని తెలుస్తుంది. నేను రైతులకు కోరేది ఒకటే, మన జిల్లాలో సమృద్ధిగా ఎరువులు ఉన్నాయి, మనకి ఇబ్బంది పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకు చేశారంటే ముందస్తుగానే మనకు ఏప్రిల్ మాసం నుంచి కూడా ప్రైవేట్ డీలర్ల దగ్గర కావచ్చు, అట్లాగే సొసైటీల దగ్గర కావచ్చు, ఇది రైతు సేవా కేంద్రాల దగ్గర కావచ్చు, ముఖ్యంగా మనకు ఆ ఎరువులు నిల్వ ఉంచడం కోసం ఏపీ మార్కెట్ ద్వారా సమృద్ధిగా దగ్గర 9,000 మెట్రిక్ టన్నులను యూరియా, DAP, ఇతర ఎరువులు మనం సమృద్ధిగా నిల్వ ఉంచుకున్నాం. అవసరానికి మనం వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ నిర్ణయం కూడా అదే. వచ్చిన ప్రతి రేకులో కూడా 50% మనం నిల్వ ఉంచుకొని అవసరాలకు తగ్గట్టుగా సొసైటీల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా అవి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఏం చేస్తుందంటే మనకు ఖరీఫ్ పంట కాలంలో జీలుగ విత్తనాలను పంపిణీ చేయడం, దాదాపు మన దగ్గర తీసుకున్నట్లయితే మనకు 937 క్వింటాలు మనకు అలాట్ చేస్తే దాదాపు మన 916 క్వింటాలు మన వాళ్ళు రైతులకు కేటాయించారు. ఇప్పటికే దాదాపు 652 క్వింటాలు రైతులు తీసేసుకున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకోవడంలో ఉండొచ్చు. సో జీలుగ కూడా మన జిల్లాలోనే మనకు అత్యధికంగా మన నంద్యాల మండలాలకు అన్ని ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఏదైనా కారణం చేత జీలుగ విత్తనము ఆలస్యం అవుతుంది అనిపిస్తే మనకు ప్రత్యామ్నాయంగా వేరే ఉన్నాయి. పెసర కానీ, మినుము కానీ, ఉలవ కానీ, అలసంద, ఇవి కూడా ఏమిటంటే పచ్చి రొట్టె ఆకులు ఉండేటువంటి ఈ పంటలు ఇవి. అంటే వీటిని మనం వేసుకున్నట్టే 1 కేజీ పెసర కానీ, మినుము కానీ, ఉలవ కానీ, అలసంద కానీ ఇలా వేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఇవి కూడా ఒక నెల రోజుల లోపల వీటిని మనం కలిగి దున్నేస్తే
ఈ భూమిలో ఏదైతే మనం ఎరువులు వాడినటువంటి మిగతా అవశేషాలు మిగిలి ఉంటాయో అవన్నీ కరిగిపోతాయి.